ఓబులాపురం మైనింగ్ కంపెనీ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని టీడీపీ డిమాండ్ చేసింది. అందుకోసం అన్ని శాఖలతో కూడిన కమిటీని ఏర్పాటు చేయాలని ఆ పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి కోరారు. ముఖ్యమంత్రి రోసయ్య ఇప్పటికైనా కళ్లు తెరిచి విచారణ జరిపిస్తే అభినందిస్తామని, లేదంటే నిలదీస్తామని నాగం హెచ్చరించారు. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ను, సర్వే డిపార్ట్మెంట్ను, గనుల డిపార్ట్మెంట్ను, అదేవిధంగా రెవెన్యూ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంటు, ఈ డిపార్ట్మెంట్ అధికారులతోటి ఒక ఏసీబీ వీళ్ళందరినీ కలిపి ఒక మీరు కమిటీ వేయండి. ఎందుకంటే ఇది పెద్ద స్కామ్. ఇది అసెంబ్లీ లోపల కొన్ని దినాలు చర్చ జరిగినటువంటి స్కామ్. ఇది ఆనాడున్న ముఖ్యమంత్రి ఇన్వాల్వ్ అయ్యింది అన్నాం. ఆనాడున్న ముఖ్యమంత్రి కుమారుడు జగన్మోహన్ రెడ్డికి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పినాం. కేవీపీ రామచంద్రరావు గారికి ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి ఆ రోజు చెప్పినాం. ఈ రాష్ట్ర సంపదను కాపాడండి, నిర్భయంగా వెలికి తీయండి. మీరు తీస్తూ ఉన్నారు, రాస్తూ ఉన్నారు, ఇంకా కొన్ని పేపర్లు రాయడం లేదు. అందరూ కూడా రాయండి. ఈ జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఖనిజ దోపిడీ గురించి కానీ, అంటే ఈ అవినీతి అక్రమాల గురించి కానీ నిర్భయంగా రాయమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారిని తక్షణం ఆ 5 లక్షల ఓఎంసీ దగ్గర ఉన్నది, ఏదైతే ఓబులాపురం దగ్గర ఉన్నది కానీ మలపనగూడి దగ్గర ఉన్న 5 లక్షలు కానీ తక్షణం వాటిని సీజ్ చేయాలి, ఆ ఐరన్ ఓర్ అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.